साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి దీవెన పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ నిన్నటి తరువాయి. బాబా ముందు అందరూ సమానులే. షిరిడిలో అర్థవంతంగా 1 గంట గడిపినా ఫలితం ఎన్నో రెట్లు ఉంటుంది అని శ్రీ బాబూజీ చెప్పేవారు. అర్థవంతంగా ఎలా గడపాలో ఆచరించి చూపారు. షిరిడిలో వారు సమాధి మందిరానికి దర్శనానికి బయలుదేరినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. సంస్థాన్లో ఎంతోమంది తెలిసిన వారున్నా సమాధి మందిరానికి ఎప్పుడూ క్యూలోనే వెళ్ళేవారు. సమాధి మందిరంలో వారికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చినా అవేమీ పట్టించుకోకుండా బాబాపై మాత్రమే దృష్టి నిలిపేవారు. బాబా ముందు విఐపీలెవరు? బాబాకు అందరూ సమానులే అన్నది వారి అభిప్రాయం. శ్రీ బాబూజీ బాబాకు నమస్కరించుకునే తీరు ఎంతో కమనీయంగా ఉంటుంది. తమ పంచప్రాణాలను దృష్టిలో నిలిపి ప్రేమతో తన్మయత్వంతో చూస్తూ 2 చేతులు జోడించి వారు బాబాకు నమస్కరిస్తుంటే విశ్వంలోని ప్రేమంతా ఆ మహాత్మునిలో ఒదిగి నమస్కరిస్తున్నట్టు ఉంటుంది. ఎంతో సమయం గురుస్థానంలో వారు ప్రదక్షిణలు చేస్తూనే ఉండేవారు. ప్రదక్షిణలు మొదలు పెట్టినప్పటి నుండి చివరి వరకు చేతులు జోడించి నమస్కరిస్తూనే చేసేవారు. ప్రదక్షిణ అంటే ఏమిటని ఒక సత్సంగంలో అడిగినప్పుడు, మన ఆలోచనలు, మన చేతలు, మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో, ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి చుట్టూ నిరంతరం పరిభ్రమించడమే ప్రదక్షిణ అని వివరించారు. శ్రీ బాబూజీ షిరిడీకి వచ్చిన తొలి రోజుల్లో బాబా మందిరానికి వెళ్ళి కాలగతి మరచి గడిపేవారు. ఆ తరువాత వారు మందిరానికి వెళ్ళినప్పుడల్లా అశేష సంఖ్యలో భక్తులు అనుసరిస్తుండడంతో అలా దర్శనానికి వెళ్ళడం సులభ సాధ్యమయ్యేది కాదు. హస్తవాసి కాదది, సాయి అనుగ్రహ రాశి. శ్రీ బాబూజీ ప్రతి చర్యలో బాబా పట్ల ఉన్న అపారమైన ప్రేమ, వారి ఆచరణ, ప్రబోధంలో మానవీయతా కోణం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. షిరిడిలో స్థిరపడిన తొలి రోజుల్లో వారు ఉచితంగా హోమియో వైద్యం చేసేవారు. ఎంతో కాలంగా నయం కాని రుగ్మతలు సైతం వారి వైద్యంతో నయమయ్యేవి. అనతి కాలంలోనే షిరిడి, దాని చుట్టుప్రక్కల గ్రామాల వారు శ్రీ బాబూజీని డాక్టర్ సాహెబ్, డాక్టర్ బాబు అని పిలవసాగారు. ఆధ్యాత్మిక సాధనకు ఉచిత వైద్యానికి సంబంధం ఏమిటని ప్రశ్నించిన వారితో శ్రీ బాబూజీ స్థూలంగా చెప్పాలంటే ఆధ్యాత్మికత పరంగా వైద్యం యొక్క లక్ష్యం దుఃఖ నాశనమే. మనో సంబంధమైన దుఃఖాన్ని తొలగించేది ఆధ్యాత్మికత, దేహ సంబంధమైన దుఃఖాన్ని తొలగించేది వైద్యం. మొదటిది సూక్ష్మము, రెండవది స్థూలము. వ్యక్తి మొదట తన దేహ సంబంధమైన దుఃఖం తొలగించుకోవాలని ఆరాటపడతాడు. అది తొలగిన తరువాత దానికంటే సూక్ష్మతరమైన దుఃఖాన్ని గుర్తించి దాన్ని కూడా తొలగించుకోవాలని ఆయత్తమవుతాడు. సర్వజీవుల్లోనూ ఉన్న ఒకే భగవతత్వాన్ని గుర్తించమని, వారి దుఃఖాన్ని చేతనైనంత వరకు తొలగించమని బాబా ఉద్బోధించారు. సరైన అవగాహనతో సాటి వ్యక్తి యొక్క బాధను గుర్తించి దాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేయడం కూడా ఆధ్యాత్మిక సాధనలో భాగమే అవుతుంది. దుఃఖంతో మన వద్దకు వచ్చిన వారికి చేతనైనంతలో సాంత్వన కలిగించడానికి యత్నించడం మన ధర్మం. నా దృష్టిలో మందు కేవలం మిషే. వ్యాధిని తగ్గించే అసలు ఔషధం సాయి కృపే. ఈ మందు సాయి కృపకు ఒక వాహకం. ఈ వైద్యం సాయి కృపాశక్తిని నిరూపించే ఒక సాధనం అని విశదపరిచారు. ఆ తరువాత రోజులలో మందులతో నిమిత్తం లేకుండా శ్రీ బాబూజీ పవిత్ర హస్తాల మీదుగా
బాబా ఊది తీసుకున్న ఉపశమనం కలగడం భక్తులకు అనుభవమైంది. ఆత్మీయ అనుబంధం. శారీరక రుగ్మతలే కాదు, మానసిక రుగ్మతలు సైతం వారి సన్నిధిలో తొలగిపోయి ప్రశాంతత చవిచూడడంతో తరచుగా శ్రీ బాబూజీని కలిసేందుకు ఏదో ఒక మిషతో భక్తులు రాసాగారు. వారి చెంత అందరిది ఒకే విధమైన అనుభవం. కష్టాలు తీరడం, అడ్డంకులు తొలగడం, ఆనందం అనుభవం అవడం. అలా వచ్చిన వారందరూ శ్రీ బాబూజీలో ఒక ఆత్మీయుడిని, మనస్సు తెలిసిన స్నేహితుడిని, సర్వం సమకూర్చగల తండ్రిని, జీవితాన్ని తీర్చిదిద్దగల గైడ్ని, వీటన్నింటినీ మించి సాయి ప్రేమను చవి చూపించగల సద్గురువును చూశారు. తమ కష్ట నష్టాలు, వ్యతలు, వేదనలు, సమస్యలు, కోరికలు, సుఖ సంతోషాలు, మంచి చెడులు, ఇలా ప్రతి ఒక్కటి శ్రీ బాబూజీతో భక్తులు చెప్పుకునేవారు. తోటివారి కష్టాలకు స్పందించే మహితాత్ములుగా భక్తుల హృదయాలకు శ్రీ బాబూజీ చేరువయ్యారు. ఎవరైనా విన్నవించుకున్నప్పుడు ప్రతిగా శ్రీ బాబూజీ క్లుప్తంగా, సూటిగా, సాయి నేపథ్యంగానే వారికి బదులిచ్చేవారు. అలా ప్రతిస్పందనగా పలికే 1-2 మాటలే భక్తులకు కొండంత ధైర్యాన్ని కలిగించేవి. సాయి అనుగ్రహం ఎల్లవేళలా వెన్నంటి ఉందన్న గుర్తింపును, ఎరుకను స్థిరం చేసేవి. భక్తులు పొందుతున్న అనుభవాలు ఆ నోటా ఈ నోటా విని శ్రీ బాబూజీ దర్శనార్థం వచ్చే భక్తులు రోజురోజుకు పెరగసాగారు. శ్రీ బాబూజీని దర్శించుకోవాలని, వారి సన్నిధిలో గడపాలని భావించి వచ్చిన వారు ఎండ, వాన, చలి ఇవేమీ లక్ష్య పెట్టకుండా అక్కడున్న అరుగులపైన, ఆ రోడ్డుపైనే ఉండేవారు. ఆ ఇరుకు వీధిలో స్థలాభావం చేత సత్సంగం చేసుకునేందుకు ఇబ్బందిగా ఉండేది. తమ కోసం వచ్చిన వారి ఇబ్బందిని, తమ ఇరుగు పొరుగు వారికి కలుగుతున్న అసౌకర్యాన్ని శ్రీ బాబూజీ గమనించారు. ఈ ఇబ్బందిని అర్థం చేసుకున్న ఒక గురుబంధువు సమీపంలోని కొంత స్థలాన్ని కొనుగోలు చేయగా అందరూ కలిసి సత్సంగం చేసుకునేందుకు వీలుగా వెదురు కప్పుతో ఒక హాల్ని భక్తులందరూ ఒక కరసేవగా చేసి మనోహరంగా నిర్మించారు. సత్సంగ హాల్ నిర్మాణం 1996లో పూర్తయింది. అప్పటి నుండి సత్సంగం అక్కడే జరిగేది. కానీ సత్సంగం తరువాత అందరూ శ్రీ బాబూజీ దర్శనం కోసం, వారి సన్నిధిలో ఉండడం కోసం వారి నివాసం చేరేవారు. దాంతో ఇబ్బంది మొదటికే వచ్చింది. పై పరిస్థితిని నివారించేందుకు శ్రీ బాబూజీ సత్సంగ హాలు ప్రక్కనే నిర్మించబడ్డ గదుల్లో 2 అద్దెకు తీసుకున్నారు. అవి అప్పుడుంటున్న రేకుల గదుల ఇంటి కంటే చిన్నవి. అయినా భక్తులకు, చుట్టుప్రక్కల వారికి అసౌకర్యం కలుగకూడదని భావించి శ్రీ బాబూజీ ఆ నిర్ణయం తీసుకున్నారు. కొందరు గురుబంధువులు ఆ ప్రక్కనే స్థలాలు కొనుగోలు చేశారు. కొంతమంది ఇళ్లు కట్టుకున్నారు. శ్రీ బాబూజీ మాత్రం తాము అద్దెకున్న ఆ 2 గదుల్లోనే తమ కుటుంబంతో ఉండేవారు. ఆ తరువాత వారుంటున్న గదుల పైన సకల సౌకర్యాలతో ఇల్లు నిర్మించారు. వారు అంతటి సౌకర్యమైన ఇంటిని వదిలి ఆ సమీపంలో ఉన్న గురుబంధువు నివాసం గురుచరణ్ మొదటి అంతస్తుని అద్దెకు తీసుకుని ఏప్రిల్ 11, 2003 శ్రీరామనవమి రోజున అక్కడకు మారారు. సాన్నిధ్యం. నిర్మలమైన ఆకాశం, గంభీరమైన సముద్రం చూస్తుంటే ఎటువంటి అనుభూతి చెందుతామో శ్రీ బాబూజీని దర్శించుకున్నప్పుడు అంతకన్నా అద్వితీయమైన అనుభూతికి భక్తులు లోనయ్యేవారు. శ్రీ బాబూజీతో భక్తులకున్న అనుబంధం అనిర్వచనీయమైనది. శ్రీ బాబూజీని దర్శించుకోవాలని, ఆ మహాత్ముని సాంగత్యంలో ప్రత్యక్ష సన్నిధిలో గడపాలని భక్తులు పరితపించేవారు. ప్రతిరోజు రాత్రి సాయిపదం సత్సంగ హాలులో నిత్య ప్రార్థన, సచ్చరిత్ర పారాయణ, సాయిబాబా నామస్మరణ జరుగుతాయి. రాత్రి 8-9 గంటల ప్రాంతంలో సాయి భక్తులందరితో కలిసి సాయి నామస్మరణలో పాల్గొనేందుకు శ్రీ బాబూజీ సత్సంగ హాల్కు వచ్చేవారు. ఆ సమయంలో వారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో సాయిపద ప్రాంగణం క్రిక్కిరిసిపోయేది. అక్కడ చేరిన వారందరికీ రోజు మొత్తంలో
బాబూజీ ప్రత్యక్ష సన్నిధిలో గడపగలిగే ఆ కొన్ని నిమిషాలు అత్యంత విలువైనవి. శ్రీ బాబూజీ సన్నిధిని అనుభవిస్తూ, ఆశీస్సులు అర్థిస్తూ, ఆనందాన్ని ఆస్వాదిస్తూ అక్కడ వారందరూ తమను తాము మరచిపోయేవారు. ఆ మహనీయుని పరిచయంతో జిజ్ఞాసువులు తమ చిరకాల అన్వేషణ పూర్తయిందని అనిర్వచనీయమైన ఆనందానికి లోనయ్యేవారు. సాధనాపరమైన ఎన్నో అవరోధాలను ఆ సన్నిధిలో అప్రయత్నంగా అధిగమించేవారు. తాము పొందిన అనుభవాలు, అపార ప్రేమ, ఆనందం, రక్షణ తోటివారు పొందాలని తమ బిడ్డలను, స్నేహితులను, పరిచయస్తులందరినీ ఆ సన్నిధికి తీసుకుని వచ్చేవారు. ఏమీ కాని, ఏమీ చేత కాని, ఏ అర్హత లేని తమపై ఆ మహితమూర్తి చూపుతున్న కరుణరస ప్రవాహపు వెల్లువలో భక్తులు కరగిపోయేవారు. ఆదర్శాల ఆ దర్శనం. దర్శనమిచ్చేందుకు మీరు సత్సంగ హాల్‌కు వచ్చినప్పుడు అన్ని వేల మంది దృష్టి మీ మీదుంటుంది కదా! అప్పుడు మీకేమనిపిస్తుంది? అని ఒకరోజు సత్సంగంలో అడిగినప్పుడు దానికి శ్రీ బాబూజీ, ఎవరికో దర్శనమిచ్చేందుకు నేను సత్సంగ హాల్‌కి రావడం లేదు. నేనొచ్చేది దర్శనం చేసుకునేందుకు. అయినా ఒకరికి దర్శనమిచ్చేందుకు మనమెంతటి వారం? బాబానే దర్శనీయుడు. అంతమంది సాయి భక్తుల ముందున్నప్పుడు నాకు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్న వేద సూక్తం స్ఫురణకొస్తుంది. సహస్ర శిరస్సులతో, సహస్ర నేత్రాలతో శ్రీ సాయి తమ విరాట్ స్వరూపంతో దర్శనమిచ్చి ప్రసన్న దృష్టితో చూస్తున్నారనిపిస్తుంది. అలా ఆ విరాట్ స్వరూపాన్ని దర్శించుకోవడమే నేను చేసేది అని అన్నారు. ప్రేమకు వ్యక్తీకరణే. మీ దగ్గరకు ఎంతమంది వచ్చినా వారందరి ప్రార్థనలకు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు స్పందిస్తున్నారు. అందుకు కారణం తెలుసుకోవాలని ఉంది అని అడిగినప్పుడు, నా బిడ్డ అడిగితే ఎలా తన సమస్యలకు స్పందిస్తానో అలానే మీరడిగినా మీ సమస్యలకు, సందేహాలకు స్పందిస్తాను. అలా స్పందించడం మిమ్మల్ని ఉద్ధరించడానికో, నా కర్తవ్యమనో నేను భావించడం లేదు. మీ సమస్యలకు తగిన పరిష్కారం చూపడం, కష్టాల్ని చేతనైనంత వరకు తీర్చడం, ఇదంతా మీ పట్ల, బాబా పట్ల నాకున్న ప్రేమకు వ్యక్తీకరణగానే భావిస్తాను. ప్రేమను వ్యక్తం చేసే కొలది పెరుగుతుంది. మీరందరూ నాకు బాబా ప్రతిరూపాలే. మీ పట్ల నా ప్రేమను వ్యక్తపరుచుకుంటూ బాబాతో బంధాన్ని, అనుబంధాన్ని ఇంకా పెంచుకుంటున్నాను. మీ కష్టాలు, సమస్యలు తీరితే మీరు చాలా ఆనందిస్తారు. అలా అందరూ ఆనందంగా ఉండడం అనేది నాకెంతో సంతోషాన్నిస్తుంది. ఆనంద స్వరూపులైన బాబాతో మమేకం చేస్తుంది. బాబా ఏమన్నారు? రుణానుబంధాన్ని గుర్తుంచుకో. ఎవరూ నీ వద్దకు రుణానుబంధం లేనిదే రారు అని. శ్రీ సాయితో ఉన్న రుణానుబంధమే మీ అందరినీ నా వద్దకు రప్పిస్తున్నది. కాబట్టి నేను మిమ్మల్ని బాబా ప్రసాదంగా భావిస్తాను. మరి నేను మిమ్మల్ని ఒట్టి చేతులతో ఎలా పంపగలను? నాకు బాబా నాకిచ్చిందేదో అది మీతో పంచుకోవడం ద్వారా శ్రీ సాయితో అనుబంధం పెంచుకోగలుగుతున్నాను అని విశదపరిచారు శ్రీ బాబూజీ. నమస్కారం. ఏ స్థితిలో అహంకారం తనను తాను కోల్పోవడానికి సిద్ధంగా ఉంటుందో ఆ స్థితిని నమస్కారం సూచిస్తుంది అని నమస్కరించడంలోని అంతరార్థాన్ని వివరించారు శ్రీ బాబూజీ. జీవితంలోని ప్రతి క్షణం సాయి అనుగ్రహ ప్రసాదంగా భావించే శ్రీ బాబూజీ నిరంతరం బాబా స్మరణలో ఉంటూ ఏమి చేస్తున్నా బాబాకు పలుమార్లు నమస్కరించుకునేవారు. బాబాకు రెండు చేతులతో నమస్కరించడమో, హృదయంపై చేయి ఉంచి బాబాను చూస్తూ తల వంచడమో, కళ్ళు మూసి బాబాను స్మరించడమో, ఇలా ఏదో ఒక విధంగా బాబాకు నమస్కరించనిదే ఏదీ చేయరు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆ తరువాత మధ్య మధ్యలో ఆ పని పూర్తయిన తరువాత ఎవరితోనైనా మాట్లాడవలసి వచ్చినా
ఒక పుస్తకం తీసుకునే ముందు, చదివే సమయంలో, చదవడం ముగిసిన తరువాత ఇలా ప్రతి కదలికలో బాబాకు నమస్కారం చేసుకునేవారు. చివరకు మంచినీళ్ళు, కాఫీ త్రాగాలన్నా, భోజనానికి కూర్చున్నప్పుడు, భోజనం చేసే సమయంలో, అయిన తరువాత, ఒక గది నుండి మరో గదికి వెళ్ళినప్పుడు, ఆ గది నుండి వచ్చాక, ఇలా ప్రతి చర్యలో బాబాకు నమస్కరించుకునేవారు. అలా బాబాకు అనన్య శరణాగతి చెందడం శ్రీ బాబూజీకే సాధ్యమైంది. మీ వద్దకు ఎందరో వచ్చి మీ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు కోరుతున్నారు కదా! అప్పుడు మీకేమనిపిస్తుంది? అని అడిగారు ఓ పాశ్చాత్య భక్తుడు. అందుకు చిరునవ్వు నవ్వుతూ శ్రీ బాబూజీ, నాకేమనిపించదు. అసలు వారు నాకు నమస్కారం చేస్తున్నారు అన్న భావన ఉంటే కదా! ప్రతి ఒక్కరిలోనూ ఏదో పొందాలనే తపన. ఆ పొందాలనే దానికి ఓ రూపునివ్వలేని అస్పష్టత. ఆ అస్పష్టతకు శ్రీ సాయి వంటి సద్గురు సన్నిధిలో ఓ స్పష్టమైన రూపు వచ్చి, తనకు కావలసిందేదో తెలుసుకునే సామర్థ్యం కలిగి, అవి తీరగల పరిస్థితులు సంభవిస్తాయి. అక్కడ శరణాగతి చెందగలుగుతారు. నిజంగా వారు శరణాగతి చెందేది వారు తీర్చుకోవాల్సిన ఆర్తికి, తపనకు, దాహానికే. వారికే తెలియని దాహం ఇక్కడ తీరుతుంది. ఒక స్పష్టత, స్వచ్ఛత, అనుభూతి ఇక్కడ కలుగుతాయి. కనుకనే నమస్కరిస్తారు. పరోక్షంగా వారి నమస్కారం, శరణాగతి వారిలోని కోరికలకే. అవి ఇక్కడ తీరుతాయి అన్న వారి భావనకే. నాకు చేసిన ప్రతి నమస్కారం శ్రీ సాయికి సమర్పించడమే నేను చేస్తున్న పని అని తెలిపి సందేహ నివృత్తి చేశారు. ఊదీ దర్శనం. శ్రీ బాబూజీ దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా బాగా పెరిగింది. ఆ మహాత్ముని పాదాలు తాకి పావనమవ్వాలని వచ్చే ఆ భక్తజన ప్రవాహం ఉధృతి 1996 వచ్చేసరికి పోటెత్తింది. దానివల్ల శ్రీ బాబూజీని కలిసి స్వయంగా మాట్లాడే మహదవకాశం అన్ని సమయాల్లో సాధ్యమయ్యేది కాదు. భక్తుల విజ్ఞాపనలకు స్పందించి అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాలలో సత్సంగ హాలు ప్రక్కనున్న కుటీరం లాంటి చిన్న గదికి శ్రీ బాబూజీ వచ్చినప్పుడు భక్తులు తమకున్న కష్టసుఖాలు చెప్పుకొని, అవసరాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు విన్నవించుకుని ఆశీస్సులు కోరేవారు. బాబా అప్పజెప్పిన కార్యంగా భావించి వారందరూ చెప్పేది శ్రీ బాబూజీ చాలా బాధ్యతాయుతంగా వినేవారు. బాబా చూసుకుంటారు, శుభం, ఇలా 1-2 మాటలతో వారికి సాంత్వన చేకూర్చేవారు. ఆ సమయంలో వారి పాదాలను తాకి నమస్కారం చేసుకోవాలని తపించే వారికి ఆ మహద్భాగ్యం లభించేది. శ్రీ బాబూజీ బాబా అనుగ్రహ ప్రసాదంగా అందరికీ ఊది ఇచ్చేవారు. మగవారికి నుదుటిపై ఊది పెట్టి చేతిలో ఊది ఉంచేవారు. ఆడవారికి మాత్రం వారి చేతుల్లోకే ఊదిని ఇచ్చేవారు. ఆ సమయంలో భక్తులు సమర్పించే పండ్లు, బిస్కెట్లు తిరిగి ప్రసాదంగా వచ్చిన వారికే ఇచ్చేసేవారు. ఆ విధమైన మహదవకాశాన్ని ఊదీ దర్శనమని, పాద దర్శనమని భక్తులు వ్యవహరించేవారు. శ్రీ బాబూజీకి తమ కష్టాలు, సమస్యలు చెప్పుకున్న తరువాత ఒక్కసారిగా భక్తులకు లోపల ఉన్న బాధంతా తీసేసినట్లు పోయేది. మనస్సంతా తేలికయ్యేది. అంతా వారే చూసుకుంటారు అనే భరోసా భక్తులకు కలిగేది. ఒక సత్సంగంలో మీరు ఊది ఎందుకు ఇస్తారు అని అడిగిన ఒక పాశ్చాత్య భక్తుడితో బాబూజీ, ఊది బా ఊది బాబా కృపకు గుర్తు. ఊది సాయి అవ్యాజ కరుణకు వాహకం. అది నా సద్గురు స్పర్శ అని వివరించారు. షిరిడీలో సాయి పదం భక్త సంద్రం కావడంతో ఎవరిని నిరాశపరచకుండా శ్రీ బాబూజీ వరుసగా 2-3 రోజులు విరామం లేకుండా ఎన్నో గంటలు అలాగే కూర్చుని భక్తులు చెప్పేది వింటూ వారికి సాంత్వన చేకూర్చిన సందర్భాలు అనేకం.
ఒక సామాన్య మానవునికైతే అంతసేపు విసుగు, విరామం లేకుండా కూర్చోవడం అన్నది అసాధ్యం. ఆ తరువాత సంవత్సరాల్లో వేలాదిగా భక్తులు తరలి రావడంతో అంతకు ముందులా శ్రీ బాబూజీతో వ్యక్తిగతంగా మాట్లాడి విన్నవించుకోవడం అన్నది గతకాలపు మధుర స్మృతిగానే మిగిలిపోయింది. సాయినామ సంకీర్తనలో పాల్గొనడానికి శ్రీ బాబూజీ వేదిక మీదకు వచ్చినప్పుడు భక్తులు తమ కష్టాలు, సమస్యలు, కోరికలు వారికి మనస్సులో చెప్పుకున్నా నెరవేరేవి. శ్రీ బాబూజీ సత్సంగ్ హాల్ నుండి వెళ్ళేటప్పుడు భక్తులు బారులు తీరి తమ సమస్యలు, కోరికలు నివేదించుకునేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.